వాణిజ్యం బంద్ అట. కాశ్మీర్లోని దాల్ సరస్సు వద్ద పహారా కాస్తున్న ఒక జవాన్ పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపైన భారత్ నిషేధం విధించింది. అక్కడి నుంచి ఏ ఒక్క పిన్నీస్ కూడా రావడానికి వీల్లేదు. అంటే చెప్తున్నా, అవి వస్తున్నాయని కాదు, అసలు కనీసం అట్లాంటి ఐటమ్స్ కూడా రావడానికి వీల్లేదు. మొత్తం టోటల్గా బిజినెస్ అనేది బంద్. ప్రత్యక్ష పరోక్ష దిగుమతులన్నింటికీ వర్తిస్తుందని స్పష్టీకరణ. కొరియర్లు, పార్సెల్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేత. పాక్ నౌకలేవి భారత పోర్టులోకి రాకుండా నిషేధం. సో ఇట్లా కీలక నిర్ణయం భారతదేశం తీసుకున్నది. దేశం మన ప్రభుత్వం భావిస్తున్నది వాళ్ళని ఐసోలేట్ చేయాలి, వాళ్ళని ఆర్థికంగా. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇప్పుడు వాణిజ్య సంబంధాన్ని కూడా సంబంధంతో కూడా తెగదెంపులు చేసుకుంది. దీంతో వాళ్ళని ఫైనాన్షియల్గా ఇప్పటికే పీకల్లోతు ఆర్థికంగా చితికిపోతున్న పాకిస్తాన్ను మరింత దెబ్బకొట్టడానికి భారత్ ఈ ప్రయత్నం చేస్తున్నది. ఇది కూడా ఒక రకంగా ఖచ్చితంగా యుద్ధం లాంటిదే, వాళ్ళ మీద దాడి లాంటిదే. ఇది కంటిన్యూ కావాల్సిన అవసరం కూడా ఉన్నది.